కేవలం ఆ 10 మందిని పక్కన పెడితే ఈయన పరిస్థితి 100% ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు, గిడ్లు, డ్రింకింగ్ వాటర్ అనే సమస్య తెచ్చిపెట్టారు. సమస్య తెచ్చిపెట్టి ఈ పరిస్థితిలో ఉప ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్ళేది బిల్లులు రావాల్సిన వాళ్ళు తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే కానీ పోవడం లేదు. అసలు ఇంత నీకు సేవ చేసి 50 ఏళ్ళ చరిత్ర, ఇంతగా నేను ఎమ్మెల్యే కనిపిస్తే ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేసాం. ఆ కోపం అంతా ఉంది. ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ్డనేస్తాడనుకుంటే అటు అసెంబ్లీకి పోకుండా ఉండవు. ఇక్కడ కూడా ఇట్లా దుర్భరమైన పరిస్థితులే ఉన్నాయి. ఇవన్నిటినీ బేరీజ్ వేసుకొని ఊరికే నేను ఆడికి పోతానా, నాకు అది అడుగుతానా, అది లేదు ఇది లేదు అనుకుంటూ ఆ రకంగా ఈరోజు ఆయన చేయడం. తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి, నేను అంతకుముందు కూడా చెప్పిన ఆయనకేదో మైండ్ వద్దు అని. ఈరోజు అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి చూస్తే. ఆయన ఏమంటాడు, మంగళగిరి, పిఠాపురము, కుప్పం కూడా రాజీనామా చేయండి, పులివెందులతో పాటు 4. అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం? పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దు అవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుందని చెప్తా అంటే, ఈయన పిఠాపురము అక్కడంతా కూడా అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు. ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన, మా జగనన్న గాని అసెంబ్లీకి కనబోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు. అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే. ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు. ఏమైనా పుష్ప 1, 2 అని ఏమైనా వివేకం 2 అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో. అలా ఎవరికి సెక్షన్ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ అంత జాగ్రత్తగా ఉండడం మేలు. సినిమా చూపించడం అంటే ఇంకా వివేకం 2 ఏమైనా చూపిస్తారేమో ఈ రకంగా. తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడాడు, ఆ తర్వాత చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్లో ఏదో మాట్లాడినాడు. 60,000 మెజార్టీ వచ్చిందని. అసలు నేను ఒకటి సూటిగా అడుగుతానా, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు. ఎన్నో కొన్ని వేల కోట్లు పులివెందుల మీద ఖర్చు పెట్టారు. ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చినారో అది మీకే తెలుసు, మీకుండే ప్రజలకు తెలుసు. గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు 100 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తూ ఉండి వేల కోట్లు డెవలప్మెంట్ పేరుతో వర్కులు చేసి తర్వాత 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీకు 30,000 మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా? ఇంకా ఈ వేవ్లో కూడా 60,000 వచ్చినాయని మాట్లాడుతాడు. మేము అడిగేది ఏంది, ముఖ్యమంత్రిగా ఉండి అంత చేసినాము ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, నా చేతులతో మీరు 30,000-35,000 తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే, వాస్తవంగా మా ప్లాను మా స్ట్రాటజీ ప్రకారం అంటే 100% అవినాష్ రెడ్డి ఓడిపోయాడు. నీకు ఆ ఎంపీ కూడా లేదు. నువ్వు షర్మిలమ్మది సునీతమ్మది ఫోటో పెట్టుకోవాలా. వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాడు. 100% మనం ఎంపీగా గెలిచింది అతనికి. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి. అది అతని పరిస్థితి. ఇంకా ఈయనలే కబుర్లు, దద్దమ్మ కబుర్లు ఏందో నీటి సంఘం ఎలక్షన్లో చూసినాం. నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ మాదిరి నేను చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లే కన్నా ఉండింటే బై ఎలక్షన్ వచ్చేది. ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు, అది జరిగేది. అట్లా కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో అని రావడం, మళ్ళీ ప్రజా సమస్యలు మాట్లాడు, తర్వాత మళ్ళీ మమ్మల్ని కాకమ్మ కబుర్లు అవన్నీ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కబుర్లా ఏందనేది మీకు వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయి.